అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన సర్వీస్ మ్యాటర్స్, అలాగే లీవ్ రూల్స్, అలాగే డిఏలు, పిఆర్సీ అన్నిటికి సంబంధించిన సమాచారాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మనం వీడియోకి వెళ్దాం. ఉదయం నుంచి కూడా ఉద్యోగులకి జీతాలు మరియు పెన్షనర్స్కి పెన్షన్స్ జమ అవుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు చాలా వరకు ఒక 30 నుంచి 40% వరకు పెన్షన్లు పైనే జమ అయ్యాయి. అలాగే 50% పైనే జీతాలు జమ కావడం జరిగింది. ఇక్కడక్కడ ఇప్పుడు కూడా కొద్దిసేపటి క్రితం కూడా చాలామంది మెసేజ్ పెడుతున్నారు జమ అయినట్లుగా. మనకి కామెంట్ రూపంలో కూడా చాలామంది తెలియజేస్తున్నారు ఇంకా జమ అవుతున్నాయి. ఇంకా కొన్ని బిల్లు ఈ కుబేర్కి వెళ్ళాయి. ఈ కుబేర్లో బిల్లు అలాగే ఉన్నాయి. అలాగే కొన్ని బిల్లు ఈ కుబేర్లో వెళ్ళి అక్కడి నుంచి బ్యాచ్ నెంబర్స్ కూడా జీరోగా అలాట్ అయింది. అలాగే కొన్నిటికి బ్యాచ్ నెంబర్ పూర్తి స్థాయిలో కూడా అలాట్ కావడం జరిగింది. ఇంకా కొందరికి ఇప్పటికే సక్సెస్ అని వచ్చింది, ఇంకా వారికి ఇంకా అకౌంట్లో జమ కాలేదు. ఈ విధంగా ఉన్నాయి. మొత్తం మీద ఈరోజు రాత్రికి దాదాపుగా ఉద్యోగులకి ఒక 80 నుంచి 90% వరకు జీతాలు, అలాగే పెన్షనర్స్ కూడా దాదాపు ఒక 70 నుంచి 80% వరకు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు ఉంది. ఎందుకంటే బిల్లన్నీ కూడా కదిలి ఈ కుబేర్కి వెళ్ళాయి. చాలా బిల్ నెంబర్స్ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా చాలామందికి ప్రతి గంటకి చాలామంది మెసేజ్ చేస్తున్నారు నాకు ఇక్కడ ఇప్పుడే క్రియేట్ అయిందని. ఈ విధంగా క్రియేట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు రాత్రికి అందరికి కూడా జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏవైనా ఒక 10 to 20% ఏమైనా మిగిలింటే ఖచ్చితంగా రేపు ఉదయం నుంచి బిల్లులు నైట్ బిల్లుల్లో కదలిక వచ్చి రేపు ఉదయం, రేపు మధ్యాహ్నం, రేపు సాయంత్రం లోపు దాదాపుగా రేపు సాయంత్రానికి పూర్తి స్థాయిలో 100% జీతాలు పెన్షన్లు జమ అవుతాయని చెప్పవచ్చు. ఇది దీనికి సంబంధించిన సమాచారం.